చూడు. హరే కృష్ణ. మనం బృందావనం బ్రజభూమిలో ఈ పరిసరాల్లో ఉన్నటువంటి గోకుల్ రమణ్ రైతి అంటారు. రమణ్ రైతి అంటే ఇదిగో మెత్తటి ఇసుక అని. ఏంటి నువ్వు దానికి ఎలా అంటావు? ఇట్లా ఇప్పుడు అక్కడికి వెళ్ళి దొల్లుతాం మనం దీంతోనే, తెలుసా నీకు? దొల్లుతారు. నువ్వు వెనక్కి వెళ్తే వెళ్ళారా నువ్వు? అర్థమైందా? రమణ్ రేతి అదవుతుందా? ఇప్పుడు గుణం వెళ్ళింది కదా, అక్కడ ఏనుగు హారతి ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెద్ద గురుకులం ఉంటుంది, పిల్లలు బాగా చేస్తారు. చూడండి జనం చూడు. వెళ్దామా అమలా? దా నానా, చలో రండి నాన్న, రండి. హరే కృష్ణ. మనం గోకులంలో వచ్చాం. అంతా సాధువులు, వేద విద్యార్థులు. లోపల 6 దేవాలయాలు ఉంటాయి. పెద్దది కృష్ణుడు ఎలిఫెంట్ अभी अभी आएंगे. रेडी. ये लेदा भैया? नहीं, हाथ लगाओ, ऐसे टच करो. अच्छा ओके. సౌండ్ చేసిందా? సౌండ్ చేసిందా? అంటే మనకి తిరుపతిలో అలవాటు కదా, బ్లెస్సింగ్ ఎత్తుంది అనుకున్నాం. जाएंगे. हाँ डैन. हाँ हाँ हाँ. अच्छा वो शंख बजा था. आरती हो गई महाराज जी? नहीं అయిపోయిందంట. అవ్వలేదు, అవి కరెగే అయిపోయింది. మనం వచ్చేటప్పుడు
विशाखस्वामी निचनामने नम आचार्यपादाय नचाय गौरकाता दामदाय नगरग्रामचारिणे हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते सप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि वाञ्छाकल्पतरुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। రోలింగ్ రండి రెడ్డి హరే కృష్ణ హరే కృష్ణ హరిబోల్ బృందావనంలో రమణరేతి అంటే అర్థం ఏమిటండి? మనం ముందే చెప్పుకున్నాం కదా, మెత్తటి ఇసుక. ఈ మెత్తటి ఇసుకలో కృష్ణుడు, బలరాముడు, గోపబాలుడు ఆడుకున్నటువంటి స్థలం. సో కాబట్టి భగవంతుడి యొక్క పాదధూళి అయినటువంటి ఈ యొక్క రజ్ అంటాం, అంటే మట్టిలో మనం కూడా తిరుగాడితే మన దేహము, మన దేహంలో ఉన్న మోహము, మన మనస్సులో ఉన్న అహము అన్నీ నశించి మనం ఉద్ధరింపబడతాం. మానవ జీవితం యొక్క పరమార్థం తెలుసుకుంటాం. అందుకని ఈ మట్టిని మనం బంగారం కంటే ఎక్కువగా భావించాలి. చివరికి ఇదే అవుతాం కదా మనం అందరమును అనే విషయాన్ని గ్రహించాలి. అందుకని బృందావన విహారీ లాలికి महाराज हम करेंगे इसका लीला के बारे आप थोड़ा सा बोलना से अच्छा होता है. हाँ बैठने का ओके बैठो. हाँ दाना ना महाराज అమ్మో నీకు ఇచ్చేసి దొలుతాం, అది బెస్ట్. కూర్చో, మంచినీళ్ళు ఇచ్చే. మహారాజు మాటలు వినండి. ఈరోజు ఏకాదశి. ఏకాదశితో పాటుగా ఈరోజు బృందావనం, కార్తీక మాసం. महाराज हाँ महाराज ऐसा करना
एक घर बना, ये वृंदावन में एक घर बनाया। महाराज అమలా రావాలి, ఫోన్లో అయిపోయాలి. अच्छा अच्छा ऐसा करना ना, वो पहले साफ करना. ఓకే అమలా, ఒక ఇల్లు కట్టు. అమలా ఇల్లు కట్టావా? ఇల్లు కట్టి ఎలా పెట్టు, ఓకేనా? ఆ తర్వాత అది అంటే పాదాలు వచ్చినట్టు. ఓకే ఓకే, పాదాలు వచ్చినట్టు. పాదం పాదం అర్థమైందా? మరా బోలు. ఏ రాధారాణి కా? मिट्टी में गड़ना चाहिए. मिट्टी में गड़ना चाहिए. क्यों? हमको पता नहीं. ये मतलब ये ब्रजरज है. ब्रजरज है. यहाँ गड़ना से क्या फल मिलेगा? किसके लिए? इसके लिए ये करना से जितना हमारी सारा मतलब 14 ब्रह्मांड से ये गिरेगा तो ये 14 ब्रह्मांड में मुक्ति हो जाएगा. और जितना मिट्टी है ना, ये मिट्टी बोलते नहीं, ये ब्रजरज बोलते हैं. इसीलिए ब्रजरज में बनना चाहिए. ब्रजरज में लेना चाहिए, रोज मतलब खाना चाहिए और लगाना चाहिए. और जो मर जाएगा उसको ऊपर में ढालना चाहिए. అర్థమైందా? మనం మట్టి అయిపోతాం కాబట్టి ఇది మట్టి కాదు, వ్రజరాజ్యం అంటారు. దీంట్లో దొల్లాడాలి. చివరికి మనం పోతే, ఎవరు పోయినా ఈ మట్టి తీసి వారి మీద వేయాలి. చివరికి ఇదే అవుతాం కాబట్టి, ఇది కృష్ణుడు నడయాడినటువంటిది కాబట్టి మనం ఇందులో తిరుగాడడం. మన 14 లోకాల్లో మనం చేసిన పాపాలన్నింటినీ ఇక్కడ దొల్లడం ద్వారా నశింపజేసుకోవచ్చు. और महाराज ये जितना सारा ब्रह्मांड में जितना आदमी आता ना इधर गढ़ते, और ये मिट्टी हौची सबसे जैसा हमारी गंगा जमुना जितना तीर्थ का जल होता ना, तो जल का सहित समान है. और जगन्नाथ जी का अभड़ा, और जगन्नाथ जी का जो अभड़ा बोलते ना, उसको क्या बोलते हैं? जगन्नाथ जी का जो खाते ना अन्ना, दारू ब्रह्म उसको बोलते हैं. ये मिट्टी कहाँ से मिलेगा नहीं, ये मिट्टी कहाँ से मिलेगा नहीं. हम मिट्टी बोलते सब जगह पे, ये ब्रज का रज बोलते. మట్టి ఎక్కడైనా ఉంటుంది, కానీ ఇది వ్రజరజము. ఇది అన్ని చోట్ల లభించదు, ఇక్కడే లభిస్తుంది. బ్రహ్మాండంలోనే ఇది బ్రహ్మాండమైనటువంటిది. ये मिट्टी होता ना, ये कहाँ मिलेगा नहीं, इधर आएगा मिलेगा. मतलब ब्रदर 84 का मिट्टी लेगा ना, उसको डेली पूरा चरना मुतलिया खाना चाहिए, थोड़ा थोड़ा, और ये लगाना चाहिए. రోజు దీన్ని ఇలా మనము బొట్టుగా పెట్టుకోవాలి. ऐसे खाना चाहिए. రోజు కొంచెం खाना चाहिए, నోట్లో వేసుకోవాలి. लगाना चाहिए. మహారాజ్ जितना हमारे भक्त लोग आते, जितना हमारे इस्कन का, गौड़िया मठ का, चारी संप्रदाय का, वो जितने लोग आते इधर पूरा मैंने तो मिट्टी में गड़ते. ये मिट्टी में गड़ेगा तो हमारे 14 मतलब ये 84 के नरकों से उधार हो जाएगा. 84 లక్షల జన్మల్లో వచ్చేటువంటి పొందినటువంటి పాపరాశి అంతా దగ్ధం చేయడానికే మనం ఈ మట్టిలో దొర్లాడాలి. మనం ఇక్కడ దొల్లకపోతే ఎన్నో యోనుల్లో దొల్లవలసి వస్తుంది. కాబట్టి కృష్ణుడి యొక్క కృపను పొందడానికి ఈ మట్టిలో గోపబాలు ఆడారు, గోవులు తిరిగినాయి, కృష్ణుడి పాదముద్రలు పడ్డాయి, బలరాముడు తిరిగాడు. ఎన్ని లీలలు, అమోఘమైన లీలలు. అందువలన ఈ మట్టి కాదు ఇది వ్రజరజము, మెరుస్తూ ఉండేటువంటి వ్రజము. ఈ రజంలో
మనం పునీతం చేసుకుందాం. గంగా యమున ఎటువంటి పవిత్రమైన నదిలో ఈ మట్టి కూడా అటువంటి పవిత్రమైంది. ఇది మట్టి కాదు, ఇది వ్రజరజము. महाराज अभी गड़ेगा और बलराम धनु सखा मनो सखा और जितना है ना इनका सखा सखी मैंने इधर पूरा में लीला किया था, मध्यम लीला उसको बोलते मतलब ये रमण करते इधर डांस करते, इसलिए उसको बोलते रमण बिहारी जी का नाम है. ఇక్కడ దేవుణ్ణి రమణ బిహారీ అంటారు. రమణ అంటే డ్యాన్స్. ఇక్కడ డ్యాన్స్ చేశాడు, అందుకే వచ్చిన వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తుంటారు. కాబట్టి మనం ఇక్కడ నాట్యం ఆడాలి, ఇక్కడ ఈ మట్టిలో ఒంటికి అంటుకునేలాగా దొల్లాడాలి, మనం పునీతం చేసుకోవాలి. ఇదే ఇక్కడ మహారాజ్. అవి గడికే ఆమె జాయింగే. థ్యాంక్ యూ నాన్న, కొంచెం జాగ్రత్తగా రెడ్డి చలో జాగ్రత్తగా. అది అలా పెట్టగలరు, పట్టుకోవాలి జాగ్రత్త. ఓకే, బృందావన విహారీ లాల్కి అమలా ఇది అమలా చూడగలుగుతావా? జాగ్రత్త రైట్ తొలగాలి. అమలా తోలండి జై. పిరమిడ్ కట్టిండు ప్రభు, కొండలు కట్టిండు ప్రభు. పోద్ది ప్రభు, దీంట్లో పడతాయి, స్పీకర్లో పడతాయి, సెల్లు పోతుంది. గురుగారు ఆగండి, ఇంకా వచ్చారా బండ్ల నలిగిపోతారు. మాది అక్కడ ఉన్నాడు గురుది. అక్కయ్యను కూడా తగిలేదు గురు, ఆ పిల్లని కూడా తగులుకుంటూ వచ్చింది. లేడా ఉన్నారు. నేను మట్టి పడుతుందని కళ్ళు మూసుకుని మనం వెళ్ళాలి. నాన్న దౌజీకి వెళ్దాం. ప్రభు ఒక ఫోటో తీస్తా. నువ్వేం స్వామి, వెళ్దాం నాన్న. మళ్ళీ అక్కడ కట్టేస్తారు. ఇది కాదు గురు, సెల్లు ఇది. సరే మనం వెళ్దాం. ప్రభు తీసి